పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నాగశ్విని కలయికలో కల్కి సినిమా రూపొందింది. అశ్విని దత్ తన ఇద్దరు కూతురుతో కలిసి 700 కోట్ల భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. జూన్ 20వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకు ముందుకు రాబోతుంది. ఆన్లైన్లో టికెట్స్ హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి. అంతలా కల్కి సినిమాపై జనాల్లో ఆసక్తి పెరగడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్న కల్కి సినిమాని పట్టించుకోని వారిని వెంటాడుతూ ఉండొచ్చు. పురాణాలతో ముడిపెడుతూ దర్శకుడు నాగశ్విన్ తీసిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది. అంతేకాదు కల్కి సినిమాపై ఆసక్తి పెరగడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేందో ఇవాళ మనం తెలుసుకుందాం. మామూలుగానే ప్రభాస్ ఒక మాస్ కటౌట్ యాక్షన్ ఎపిసోడ్లో అదరగొట్టేస్తాడని తెలుసు. అందుకే బాహుబలి సినిమా తర్వాత హాలీవుడ్ రేంజ్ హీరోలతో ప్రభాస్ని పొలుస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు. అలాంటి కటౌట్ని ఈసారి భైరవ అనే ఒక సూపర్ హీరో పాత్రలో ప్రజెంట్ చేస్తున్నాడు దర్శకుడు నాగశ్విన్. కల్కి సినిమాపై ఆసక్తి పెరగడానికి మొదటి కారణం ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇన్ని రోజులు మనం హాలీవుడ్ సినిమాలను విజువల్ చూసి మురిసిపోయాం. తెలుగులో ఇలాంటి సినిమా వస్తే బాగుండు అనే ఊహలో వివరించాం. బాహుబలి, త్రిబుల్ సినిమాలోని విజువల్ చూసి తెలుగు సినిమాకి అదే గొప్ప అచీవ్మెంట్ అని సరిపెట్టుకున్నాం. ఇదంతా కల్కి సినిమా గ్లింప్స్ రానంత వరకు మాత్రమే. కానీ ఒక్కసారి కల్కి సినిమా గ్లింప్స్ వచ్చాక అందరి అభిప్రాయాలు మారిపోయాయని చెప్పాలి. ఇంకా సినిమా ట్రైలర్ చూశాక అవి మరింత బలపడ్డాయని చెప్పాలి. అతని విజన్ అంత గొప్పదే అనేది అందులోని విజువల్స్తో అందరికీ తెలిసొచ్చింది. టాలీవుడ్కి నాగశ్విన్ వంటి దర్శకులు అవసరం అనే ఆలోచనలు కూడా పుట్టేలా చేశాయి కల్కి సినిమా ప్రోమోస్. అలాగే బాహుబలి సినిమా చూశాక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కల్కి సినిమా ట్రైలర్ చూశాక శంబల ఏంటి, దాని రహస్యం ఏంటి, కాంప్లెక్స్ ఏంటి, దాని కథ ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో పెరిగింది. అలాగే ఈ సినిమాలో కల్కి ఎవరు, ఇది కూడా $1 మిలియన్ ప్రశ్న చెప్పాలి. ప్రభాస్ భైరవ్ అయితే దీపికా పదుకునే ఎవరు, ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు, అతనైనా కల్కి, ఈ అంశం కూడా సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. అలాగే ఈ సినిమాలో చాలా సర్ప్రైజులు కూడా ఉన్నాయి. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. కమల్ హాసన్ గెటప్ కూడా భయపెట్టేలా ఉంది. అసలు అతని పాత్ర ఏంటి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటాని, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా పాత్రలు సర్ప్రైజ్ చేస్తాయంట. ఇవన్నీ మహాభారతంలోని పాత్రని పోలి ఉంటాయని టాక్ కూడా సినిమాపై హైప్ ఏర్పడేలా చేసింది. పైన చెప్పుకున్న కారణాలన్నీ ఒక ఎత్తు అయితే తెలుగులో ఒక పెద్ద సినిమా వచ్చి చాలా కాలమైంది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో ఒక పెద్ద సినిమా చూడాలని ఆశతో ఉన్నారు. వారందరికీ కూడా కల్కి సినిమా బెస్ట్ ఆప్షన్గా మారిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.